ఈరోజు మరొక్కసారి ఈ ఫార్ములా మీద కొత్త డ్రామాకు తెరలేసింది. మళ్ళీ ఒకసారి పాతదే స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా పాతదే, కానీ మరొక్కసారి కొత్తగా ఏంటంటే చోటాబాయి గారు అడుగుతారు, బడేబాయి గారు ఇస్తారు. వీరు గవర్నర్ గారిని ప్రాసిక్యూషన్కు దీంట్లో విచారణకు అనుమతించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కోరడం, లేఖ రాయడం, వాళ్ళు చాలా రోజుల తర్వాత ఈరోజు మరి ఇవ్వడం. ఓకే, గవర్నర్ గారు ఇచ్చారు, కానీ అంతకుముందే కేటీఆర్ గారి మీద మీరు పెట్టినటువంటి ఈ ఫార్ములా కేసులో ఖచ్చితంగా ఏసీబీకి సంబంధం లేకపోయినా దీంట్లో ఏ మాత్రం డబ్బు అవకతవక జరగలేదు అని తెలిసి కూడా ఏసీబీ విచారణకు సహకరించి 3 సార్లు విచారణకు వచ్చారు కేటీఆర్ గారు. ఒక రోజంతా ఉదయం 10 గంటలకు పోతే సాయంత్రం 6 గంటల దాకా మీరు 3 సార్లు విచారణ చేశారు. మీకు విచారణకు సహకరిస్తామని, మీరు లై డిటెక్టర్ టెస్టులు పెట్టుకున్నా సహకరిస్తామని మీరు కూడా ఎదురుగా కూర్చోండి ముఖ్యమంత్రి గారు, మీరు చెప్తున్న అబద్ధాలా, నేను చెప్తున్న అబద్ధాలా, మీరు కూడా లై డిటెక్టర్కు ముందుకు రండి అని చెప్పేసి ఛాలెంజ్ విసిరి 3 సార్లు అటెండ్ అయిన తర్వాత కూడా ఏసీబీ తర్వాత కూడా ఆ కేసులో ఏమీ లేదు, ఇది ఒక లొట్టపీసు కేసు అని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తేల్చడం జరిగింది, చెప్పడం జరిగింది. కేసులోంచి ఎట్టి పరిస్థితుల్లో కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు, ఖచ్చితంగా స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఇవన్నీ కొత్త కాదు. ఎప్పుడైతే మీరు అధికారంలోకి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలన్నీ మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి కేసీఆర్ గారు సూచనలతో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీరోచితంగా పోరాడుతున్నారు. అసెంబ్లీలో కూడా మీరు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో, హామీల పట్ల మీరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఒక్కొక్కటి కొద్ది రోజులు కాళేశ్వరం మీద, కొద్ది రోజులు విద్యుత్ వినియోగాల మీద, అదొకటి ఇదొకటి అన్ని డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఇదొక డ్రామా. సరే, మొన్న అర్థమైపోయింది బీజేపీ వాళ్ళు మొత్తం మీకు ఎట్లా కోఆపరేట్ చేస్తున్నారో. మేము ఎన్నిసార్లు కూడా ఎలక్షన్ కమిషన్కు మా ఎంపీల బృందం కానీ మేము కానీ చాలాసార్లు ఇక్కడ ఎలక్షన్ కమిషన్కు చెప్పినాం, ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇచ్చినాం, ఫిర్యాదులు చేసినాం, ఢిల్లీలో చేసినాం. ఒక్కటి కూడా కేసు రిజిస్టర్ చేయలేదు. అవుట్ రైట్గా బీ టీమ్ అయినటువంటి కాంగ్రెస్కి మీకు బీజేపీ పార్టీ సహకరించింది. అంటే దీన్ని ప్రజలు ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలంటే నేను ఒకటే విన్నవిస్తున్నాను ప్రజలకు కూడా ఈ మీడియా ద్వారా. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అత్యంత స్ట్రాంగ్గా ఉంది. కాంగ్రెస్ పార్టీని నిలువరించేది కేవలం బీఆర్ఎస్ పార్టీ అని తెలిసిపోయింది. దీన్ని మళ్ళొక్కసారి ఆపే ప్రయత్నమే నేషనల్ పార్టీలు ఇద్దరు కలిసి ప్రాంతీయ పార్టీలను చంపేసే ప్రోగ్రామే వాళ్ళ ఇద్దరు కలిసి ఆపరేట్ చేస్తుంటాయి అన్నీ. అక్కడ జరుగుతున్నటువంటి నిన్నగాక మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్లో కూడా తేజస్వి యాదవ్ గారిని ఎలా చిదిమేశారు, ఏక్నాథ్ షిండేను, ఇంకా అనేక పార్టీలు, కర్ణాటకలో దేవగౌడ గారి పార్టీని కానీ చూసుకుంటే అనేక పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలను ఉండనియొద్దు అనేది వాళ్ళ కోరిక. వాళ్ళు ఒకసారి కాకపోతే ఎప్పటికైనా కాంగ్రెస్ వస్తామని అనుకుంటారు. ఆ పార్టీని కూడా చిదిమేశారు. అందులో భాగంగానే నిన్న జూబ్లీహిల్స్లో 2వ స్థానంలో గట్టిగా ఉన్నటువంటి పోటీ ఇచ్చినటువంటి దాన్ని చూసిన తర్వాత ఇక బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. గవర్నర్ గారు ఇచ్చారు, ఇవ్వనియండి, లీగల్గా న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయ పోరాటం చేస్తాం, దానికి ఎలాంటి భయం లేదు. కానీ మీరు ఆలోచించాలి, హైదరాబాదుకు ఒక మంచి క్రేజ్ తెచ్చారా లేదా, తెలంగాణను హైదరాబాద్ ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చారా లేదా ప్రపంచంలో. ఈ ఫార్ములా వల్ల మీరు ఉత్తరప్రదేశ్లో చేశారు 2011లో, తెలంగాణలో 2023 ఫిబ్రవరి 10-11లో చేశారు. మేము చేసినటువంటి ఈ ఫార్ములాకి గౌరవనీయులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు, మరొక కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు కూడా వచ్చారు, ప్రధానమంత్రి గారు కూడా అప్రిషియేట్ చేశారు, మీ ప్రెసిడెంట్, మీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. నాకు రేస్ అంటే ఇష్టం, కార్ల రేస్ అంటే ఇష్టం అని, ఇది బాగా చేశారని వారు కూడా అభినందించడం జరిగింది. దీని తర్వాత చెన్నైలో పోటీలు చేశారు, ముంబైలో చేశారు రేసింగ్,
రాయపూర్లో కూడా చేశారు, ఒరిస్సాలో, అనేక రాష్ట్రాల్లో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ బ్రాండ్ను పెంచేది, ఇమేజ్ని పెంచే దానికోసమే చేశారు. మీరు మా అన్న సురేష్ రెడ్డి అన్న గారు అన్నట్టు మీరు కూడా మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు పెట్టారు? తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను, ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నంలో ఒక భాగం. ఆ ప్రయత్నంలోనే మీరు మన రాష్ట్ర ప్రజలు మన వాళ్ళతో వాళ్ళ కాళ్ళు కూడా గడిగించడం జరిగింది. అంటే మేము అట్లాంటి ఏం చేయలేదు, మా పార్టీ ఎంతవరకు పోవాలో పోతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను పెంచినటువంటి కేటీఆర్ గారు హైదరాబాద్ 2014కు ముందు ఎట్లా ఉండే, 2014 తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి అనేక ఫ్లైఓవర్లు, రోడ్లు, ఒక హైదరాబాద్ని అమెరికా సిటీలాగా తీర్చిదిద్దారు. ఎక్కడి దానికోసమే ఈ ఫార్ములా రావాలంటే కూడా అత్యంత ఈజీగా వచ్చేది కూడా కాదు. దానికంటే ముందు ఇది ఒక గ్రీన్ సిటీ అని ప్రూవ్ చేసుకోవాలి. కొన్ని కోట్ల మొక్కలు నాటి 2014 తర్వాత హైదరాబాద్ని ఒక మంచి పచ్చటి వాతావరణాన్ని క్రియేట్ చేసిన తర్వాత గ్రీన్ సిటీ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా మారిన తర్వాత ఇది అనుకూలంగా ఉందన్న తర్వాతనే, ఊరికే రాలేదు, బిడ్డింగ్లో పాల్గొన్న తర్వాత వచ్చింది. దీన్ని మీరు ఏదో అవినీతిగా చూపించే మరకలు కేటీఆర్ గారికి ఇది అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ అనేక సార్లు ప్రెస్ మీట్లలో చెప్పారు, మీకు అసెంబ్లీలో కూడా చెప్పారు, చెల్లో ఓపెన్గా డిస్కషన్ చేద్దామని, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెడదామని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు ఎక్కడ కూడా ఈ ఫార్ములా కేసుకు భయపడేది లేదు, బీఆర్ఎస్ పార్టీ వెనకేసింది కూడా లేదు. మీరు ఒకటి ఆలోచించాలి, దీంతో నిల్సన్ సర్వే కూడా చెప్పింది 700 కోట్ల దాకా లాభమైందని. మీరు కేసులు పెట్టాల్సి వస్తే మీ మీద పెట్టాలా, మీరు పెట్టుకోవాలా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కంటిన్యూగా 4 సంవత్సరాలు చేయాలనే ఆలోచనతోనే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఇమేజ్ని పెంచాలనే దాంతో 2023లో పెట్టినటువంటి ఈ ఫార్ములా రేస్ 2024 కూడా కంటిన్యూ కావాలని హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్లు రిలీజ్ చేశారు. ఇక్కడ నగదు మార్పిడి ఏం లేదు, లావాదేవీలు ఏం లేవు, తెల్లంగా క్రిస్టల్ క్లియర్గా ట్రాన్స్ఫర్ చేసిన అమౌంటే. మీరు ఇక్కడి నుంచి పోయింది ఏదో థెఫ్ట్ జరిగింది, ఏదో దొంగతనం జరిగింది, అవినీతి జరిగిందని మీరు చెప్పడానికి కూడా వీల్లేదు. పంపించిన అమౌంట్ ఈ ఫార్ములా ఉంది. మీరు నెక్స్ట్ పోటీలు కంటిన్యూ చేస్తే అది పోటీ పెరిగేది, వచ్చేది, తెలంగాణ ఇమేజ్ పెరిగేది, ఇంకా 100 కోట్లు 1000 కోట్ల లాభాలు వచ్చేది, తెలంగాణ ఇమేజ్ పెరిగేది. ఆ ఒక్క ఈ కార్ రేసింగ్ ద్వారానే సచిన్ టెండూల్కర్ వారిని అనేక మంది బీజేపీ ఎంపీలు కూడా రావడం జరిగింది. ఆ ఒక్కరోజు దాంతోనే గల్లా జయదేవ్ గారు కూడా ఇక్కడికి దాదాపు 9,000 కోట్ల రూపాయలతో ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్కి ఉపయోగపడే బ్యాటరీ సంస్థను పెట్టడం జరిగింది. అనేక కంపెనీలు ముందుకు రావడం జరిగింది. ఇట్లా చేసుకుంటా మేము పోతుంటే మీరు ఈ పార్టీని ఎట్లా చిదిమేయాలి, ఎట్లా ఒత్తాలి, కేటీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అన్నగారు చెప్పినట్టుగా మళ్ళీ ఈ ఫార్ములా కేసు ముందుకు వస్తుంది. ఏదైనా ఎలక్షన్స్ ముందు కానీ, ఏదైనా మీరు అనుకున్న పని చేయలేనప్పుడు కానీ ఏదో ఒక డైవర్షన్ రాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు తమిళనాడులో కూడా మన తర్వాత పోటీలు చేశారు, అక్కడ కూడా బ్రహ్మాండంగా చేశారు. మీరు యూపీలో చేశారు, మీ బీజేపీ ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది. దీంట్లో ఇంకా చూస్తే ఇవి ఒక అద్భుతమైన మంచి ప్రోగ్రామ్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, దాదాపు 49 నుంచి 50 కోట్ల మంది ప్రజలు చూసినటువంటి పోటీలు ఇవి. ఇది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టింది కాదు, బ్రహ్మాండంగా జరిగినటువంటిది. ఇంకా ముందు చేయాల్సింది. పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఎంత బాగున్నది, ఇక్కడ ఎంత అనుకూలంగా ఉంటుంది. ఇక్కడికి గూగుల్ లాంటి సంస్థలు డేటా సెంటర్లు రాలేదు, ఉన్నటువంటి ఫ్యాక్స్కాన్ పోయింది. ఇంకా వీటన్నిటి మీద దృష్టి పెట్టండి గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇక్కడ 55 కోట్ల రూపాయల లొట్టపీస్ కేసుతోని ప్రజలను డైవర్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీని, మీకు ఉండొచ్చు కేటీఆర్ గారిని ఎట్లయినా జైల్లో వేయాలనేది అనుకున్నారు. కేటీఆర్ గారు దేనికి భయపడరు, బీఆర్ఎస్ పార్టీ సైనికులు దేనికి భయపడరు. ఖచ్చితంగా సంసిద్ధంగా ఉన్నారు, పోరాటం చేస్తారు, న్యాయ పోరాటం చేస్తారు. న్యాయ చట్టాల మీద నమ్మకం ఉంది, గౌరవం ఉంది. పోరాటం ఎక్కడ ఆగదు, బీఆర్ఎస్ పార్టీ కూడా తగ్గదు కూడా. ఖచ్చితంగా కొట్లాడతాం. మీకు 3 సార్లు ఏసీబీకి సహకరించారు కేటీఆర్ గారు, మీరు పిలవగానే వచ్చారు. మళ్ళీ ఇప్పుడు గవర్నర్ గారు మరి ఇక్కడ చోటాబాయ్ గారు చెప్పగానే బడాబాయ్ గారు ఈడీని కూడా మూవ్ చేస్తున్నారు. ఈడీలో దీంట్లో ఎక్కడన్నా మనీ లాండరింగ్ జరిగిందేమోనని.
జరిగింది ఓపెన్గా క్రిస్టల్ క్లియర్గా ఎవరు ఇచ్చారు, ఎవరి దగ్గర డబ్బు ఉంది క్లియర్గా తెలుసు. కాబట్టి దాని మీద మేము మా పార్టీ నుంచి దీన్ని ఇలాంటి చేసే ప్రయత్నాలను బీజేపీ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలను మేము మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి చర్య కాదు. అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి, పాలన మీద దృష్టి పెట్టండి. చాలా డెవలప్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చి మా అన్న చెప్పినట్టు మీ డీలిమిటేషన్ మీద తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది అవుతుంటే కూడా స్టాలిన్ గారు పిలిస్తే అందరం కలిసిపోయి మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనంటే బనకచెర్ల ఇష్యూ మీద కూడా మీకు వచ్చి సపోర్ట్ చేయడానికి అఖిలపక్షం తరఫున మేము ఎంపీలు రావడం కూడా జరిగింది. అభివృద్ధి కోసం చేసుకుంటూ పోతే సహకరిస్తాం, కానీ ఇలాంటి కేసులు పెడితే ఇది లొట్టపీస్ కేసు అని మళ్ళొక్కసారి మా కేటీఆర్ గారు చెప్పిందే గుర్తు చేసుకుంటూ, ఇక్కడ జరిగేది ఏం లేదు, తప్పు జరిగేది కూడా ఏం లేదు, ఈ కేసులో అయ్యేది కూడా ఏం లేదు. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. చట్టాల మీద న్యాయాల మీద మాకు గౌరవం ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీ ఉపేక్షించే లేదు. ఖచ్చితంగా కూడా మేము ఇంత మంచి ప్రోగ్రాం చేశారు తెలంగాణలో, హైదరాబాద్లో ఈ ఫార్ములా ఈ రేస్ ఎంత సక్సెస్ అయిందనేది ప్రతి ఒక్కరు అప్రిషియేషన్ కూడా చేశారు. దాదాపు చాలా దేశాల నుంచి కూడా అప్రిషియేషన్ జరిగింది. పెట్టుబడులు వచ్చాయి, ఇంకా వస్తే దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి ఇలాంటి మీరు కేసులు పెట్టుకుంటా ఇబ్బంది పెట్టుకుంటా పోతే ఈ ఫార్ములా మీద కేసు పెట్టాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? మనం హైదరాబాద్లో పోతే ఇదంతా ఏదో కేసులు పెట్టుబడులు ఇబ్బందులు అవుతాయనే మంచిగున్నటువంటి వాతావరణం డిస్టర్బ్ అవుతుంది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ కేసు గురించి భయపడేది లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.